హాయ్, వెల్కమ్ టు ఎల్విఆర్ ఎడ్యుకేషన్. విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ను ప్రయోగాత్మకంగా యానిమేషన్ ద్వారా పాఠ్యాంశాలను రూపొందించడం జరిగింది. ఏపీ స్టేట్ సిలబస్ ఫిజికల్ సైన్స్. చెప్పు. ఉష్ణం పార్ట్ 1 ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇది 10వ తరగతి విద్యార్థులు మాత్రమే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళబోయే విద్యార్థులకు కూడాను ఉపయోగపడేలాగా వీడియో రూపొందించడం జరిగింది. ఓకే, ప్రారంభించేద్దాం. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఉష్ణోగ్రత అంటే ఏమిటి, ఉష్ణోగ్రతకు అణువుల సరాసరి గతిశక్తికి మధ్య ఉన్న సంబంధం తెలిపే ప్రయోగం చేయబోతున్నాం. ఉష్ణోగ్రత ప్రమాణాలు ఏమిటో తెలుసుకుంటాం, వాటి మధ్య సంబంధం తెలుసుకొని ఆ సమస్యలను మనం సాధిద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది ఐస్ క్రీమ్. దాన్ని చేత్తో తాకి చూడండి, ఏ విధంగా మీరు అనుభూతి చెందుతారు? చల్లగా ఉందని. చూడండి, ఇక్కడ గ్లాసులో వాటర్ ఉంది, దాన్ని చేత్తో తాకి చూడండి, ఏ విధంగా అనుభూతి చెందుతారు? చల్లగా ఉంటుందని. కానీ ఐస్ క్రీమ్తో పోలిస్తే తక్కువ చల్లగా ఉందని మీరు అనుభూతి చెందుతారు. ఇక్కడ చూడండి, ఒక కప్పులో కషాయం ఉంది, గోరువెచ్చని కషాయం. దాన్ని చేత్తో తాకి చూడండి, ఏ విధంగా మీరు అనుభూతి చెందుతారు? వేడిగా ఉందని. చూడండి, ఇక్కడ టీ ఉంది, ఆ టీని చేత్తో తాకి చూడండి, ఏ విధంగా అనుభూతి చెందుతారు? వేడిగా ఉంటుందని అనుభూతి చెందుతారు. కానీ కషాయంతో పోలిస్తే ఎక్కువ వేడిగా ఉందని అనుభూతి చెందుతారు. ఈ విధంగా చల్లదనము లేదా వెచ్చదనము స్థాయినే ఉష్ణోగ్రత అని అంటాం. చల్లదనము లేదా వెచ్చదనము స్థాయినే మనం ఉష్ణోగ్రత అని అంటాం. ఉష్ణోగ్రతకు ప్రమాణం ఎస్ఐ పద్ధతిలో కెల్విన్ లేదా సెల్సియస్. సెల్సియస్ మానపు ఉష్ణోగ్రతను మనం స్మాల్ టీతో చూపిస్తాం, కెల్విన్ మానపు ఉష్ణోగ్రతను క్యాపిటల్ టీతో చూపిస్తాం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్లస్ 273. అదేవిధంగా స్మాల్ టీ క్యాపిటల్ టీ మైనస్ 273. అయితే కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రత అని అంటారు. ఇంగ్లీష్లో అబ్సల్యూట్ టెంపరేచర్ అని అంటారు. ఉష్ణోగ్రతకు మరి ఒక మానం ఫారెన్హీట్ మానం. ఫారెన్హీట్ మానానికి సెల్సియస్ మానానికి సంబంధం తెలిపే సమీకరణం F-32/180 C/100. ఈ సమీకరణం ఉపయోగించి ఫారెన్హీట్ మానం నుండి సెల్సియస్ మానంకు, సెల్సియస్ మానం నుండి ఫారెన్హీట్ మానంకు మార్చుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ను కరెక్ట్గా చేసి రాస్తే 9C/5 + 32. అలాగే సిను కరెక్ట్గా చేసి రాస్తే 5 × F-32/9. ఈ సమీకరణాలు ఉపయోగించి మనం ఫారెన్హీట్ నుండి సెల్సియస్కు, సెల్సియస్ నుంచి ఫారెన్హీట్కు మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం సెల్సియస్ మానం, ఫారెన్హీట్ మానం, కెల్విన్ మానం మూడింటి మధ్య సంబంధాన్ని ఒకసారి పరిశీలిద్దాం. నీరు తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో ఉంచండి. కొంత సమయానికి అది ఐస్ ముక్కలుగా మారుతుందా లేదా అంటే, ఫ్రిడ్జ్లో పెడితే ఏం జరుగుతుంది? ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద నీరు ఘన పదార్థంగా మారుతుంది. దాన్ని ఘనీభవించడం అని అంటారు. ఆ ఉష్ణోగ్రతనే సున్నాగా భావించి నీటిని వేడి చేస్తున్నప్పుడు నీరు ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద మరగడం ప్రారంభిస్తుంది. ఆ ఉష్ణోగ్రతని 100గా భావించి 0కి 100కి మధ్య 100 సమాన భాగాలు చేస్తూ రూపొందించిన మానమే సెల్సియస్ మానము. అంటే నీరు ఘనీభవన స్థానాన్ని 0 డిగ్రీలుగాను, నీరు మరుగు స్థానాన్ని 100 డిగ్రీలుగాను భావించి ఆ 0కి 100కి మధ్య 100 సమాన భాగాలు చేస్తూ రూపొందించిన మానమే సెల్సియస్ మానము. దీన్ని బట్టి నీరు ఘనీభవన స్థానం 0 డిగ్రీలు, నీరు మరుగు స్థానం 100 డిగ్రీల సెంటీగ్రేడ్గా మనం భావిస్తున్నాం. అదే నీరు ఘనీభవన స్థానాన్ని అంటే ఘన పదార్థం మారే స్థానాన్ని 32 డిగ్రీలుగాను, నీరు మరుగు స్థానాన్ని 212 డిగ్రీలుగాను భావించి వాటి మధ్య 180 సమాన భాగాలు చేసామనుకోండి, అప్పుడు అది ఫారెన్హీట్ మానంగా రూపొందుతుంది. ఆ విధంగా ఫారెన్హీట్ మానాన్ని తయారు చేశారు. మరి కెల్విన్ మానాన్ని ఎలా తయారు చేశారు? మనం ఉష్ణోగ్రత పెంచుకుంటూ పోతుంటే
స్థిర పీడనం వద్ద వాయువు తాలూకు ఘనపరిమాణం పెరుగుతూ ఉంది. ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే స్థిర పీడనం వద్ద వాయువు యొక్క ఘనపరిమాణం తగ్గుతూ ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత తగ్గిస్తూ పోతుంటే వాయువు తాలూకు ఘనపరిమాణం తగ్గిపోతూ ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద దాని ఘనపరిమాణము సున్నాగా మారుతుంది. ఆ ఉష్ణోగ్రతే -273 డిగ్రీల సెంటీగ్రేడ్. -273 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వాయువు యొక్క ఘనపరిమాణము సున్నా అయిపోతుంది. మరి అంతకంటే ఇంక తగ్గిస్తే అప్పుడు మైనస్లోనికి వెళ్ళిపోవాలి ఘనపరిమాణం. కానీ మైనస్ ఘనపరిమాణం ఉంటుంది ఏంటి? ఉండదు కదా. అందుకే -273 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత సృష్టించడం అసాధ్యం. ఈ -273 డిగ్రీల సెంటీగ్రేడ్ను 0 డిగ్రీల కెల్విన్గా భావించి సెల్సియస్ డిగ్రీలతో సమానంగానే డిగ్రీలను ఉంచుతూ రూపొందించిన మానమే కెల్విన్ మానం. అంటే ఇక్కడ -273 డిగ్రీలని 0 డిగ్రీలుగా భావించడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది? 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఏమో 273 డిగ్రీల కెల్విన్ అవుతుంది. నీటితో మరుగు స్థానము 373 డిగ్రీల కెల్విన్ అవుతుంది. 273కి 373కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 100. ఇక్కడ 0కి 100కి మధ్య డిఫరెన్స్ కూడాను సెల్సియస్ మానంలో కూడాను 100. అంటే ఇక్కడ ప్రతి డిగ్రీ కూడాను కెల్విన్ మానం డిగ్రీకి సమానంగా ఉంటుంది. అయితే ఇక్కడ ధనాత్మక విలువలు అన్నీ ఉంటాయి. 0 నుంచి 373 చూడండి, ఇక్కడ అన్ని ధనాత్మక విలువలే. 0 కంటే మరి తక్కువ కెల్విన్ మానంలో ఉండదు. అనగా ధనాత్మక విలువలు అనేవి కెల్విన్ మానంలో ఉండదు. ఈ కెల్విన్ మానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త విలియం థామ్సన్. అతని లార్డ్ కెల్విన్ అంటారు. ఇప్పుడు అతని గురించి తెలుసుకుందాం. కెల్విన్ మానం లేదా పరమ ఉష్ణోగ్రత మానం రూపొందించిన శాస్త్రవేత్త విలియం థామ్సన్. ఇతన్ని లార్డ్ కెల్విన్ అని కూడాను అంటారు. ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఉష్ణమాపకం, థర్మామీటర్. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ. ఉష్ణోగ్రతకు మరియు పదార్థ అణువుల సరాసరి గతిశక్తికి మధ్య సంబంధం తెలియజేయు ఒక కృత్యాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరాసరి గతిశక్తి అంటే తెలుసుకుందాం. గతిశక్తి అంటే ఏంటో మీరు 9వ తరగతిలో నేర్చుకుని ఉన్నారు. ఒక వస్తువు చలనంలో ఉన్నప్పుడు దానికి గతిశక్తి ఉంటుంది. గతిశక్తిని కేఈ అని ఇంగ్లీష్ అక్షరాలతో సూచిస్తాం. కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి సమీకరణం ½ mv². m అంటే ద్రవ్యరాశి, v అంటే వేగం. వేగం ఎంత ఎక్కువగా ఉంటే ఆ వస్తువుకి గతిశక్తి అంత ఎక్కువగా ఉంటుంది. వస్తువులోని అణువుల సరాసరి గతిశక్తి అంటే ఏంటి? ఒక పదార్థంలో ఉన్న అణువుల అన్నింటి యొక్క మొత్తం గతిశక్తిని వాటి అణువుల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే సరాసరి గతిశక్తి. సో వస్తువులోని అణువుల సరాసరి గతిశక్తి = అణువుల మొత్తం గతిశక్తి బై అణువుల సంఖ్య. దీనిలో ఇది చల్లని నీరు. దీన్ని కొద్దిగా ఐస్ వేస్తాం చల్లగా ఉండడం కోసం. ఇంకా ఐస్ వేసాం దీనికోసం. ఇది వేడి నీరు. వేడిగా వేద్దాం. వేడి నీరు. ఫుడ్ కలర్. ఇది ఫుడ్ కలర్. దీనిలో వేడి నీటిలో చల్ల నీటిలో రెండింటిలో వేద్దాం. ఇప్పుడు దేనిలో వేగంగా వ్యాపనం చెందుతుందో ఒకసారి పరిశీలించండి. వేడి నీరు, చల్లని నీరు, ఈ రెండిట్లో ఫుడ్ కలర్ ఒకే సమయాన్ని మనం వేసాం. దేనిలో వ్యాపారం బాగా చెందుతుందో ఒకసారి పరిశీలించండి. వేడి నీటిలో వ్యాపారం బాగా చెందుతుంది చూడండి. చల్లని నీటిలో చాలా నిదానంగా వ్యాపారం చెందుతుంది చూడండి ఒకసారి. మనం ఈ ప్రయోగం ద్వారా గమనించిన విషయం ఏంటంటే ఫుడ్ కలర్ కణాల కదలికల వేగం చల్లని నీటిలో కంటే వేడి నీటిలో ఎక్కువగా ఉండడం గమనించాం. మరి వేగం ఎక్కువ అంటే గతిశక్తి ఎక్కువ. అంటే వేడి నీటిలో
అణువుల తాలూకా గతి శక్తి చల్లని నీటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అంటే అణువుల సరాసరి గతి శక్తి చల్లని నీటిలో కంటే వేడి నీటిలో ఎక్కువగా ఉంటుందని నిర్ధారించవచ్చు. దీన్ని బట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది అంటే సరాసరి గతి శక్తి కూడాను ఎక్కువగా ఉంటుందని అర్థం. సో సరాసరి గతి శక్తి ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని మనం ఈ విధంగా చెప్తాం. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతి శక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ పరమ ఉష్ణోగ్రతను తీసుకుంటాం కెల్విన్ మానవుల ఉష్ణోగ్రతకు. అంటే వస్తువులోని అణువుల సరాసరి గతి శక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని కేఈ యావరేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు క్యాపిటల్ టీ. కేఈ యావరేజ్ అంటే అణువుల సరాసరి గతి శక్తి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ. క్యాపిటల్ టీ అంటే పరమ ఉష్ణోగ్రత. అంటే ఇప్పుడు పరమ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందనుకోండి, గతి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతను బట్టి దాని గతి శక్తిని నిర్ణయించవచ్చు ఎంత ఉంటుందని. సో ఒక వస్తువు లేదా వ్యవస్థ అణువుల సరాసరి గతి శక్తికి కొలత ఏంటంటే ఉష్ణోగ్రతగా మనం చెప్పుకోవచ్చు. ఒక వస్తువు లేదా వ్యవస్థ అణువుల సరాసరి గతి శక్తికి కొలత ఉష్ణోగ్రత అని మనం చెప్పవచ్చు. ఈరోజు మనం నేర్చుకున్న అంశాలపై సెల్ఫ్ టెస్ట్. మొదటి ప్రశ్న, 27 డిగ్రీల సెల్సియస్ డాష్ కెల్విన్. దీనికి మనం ఒకసారి ఆన్సర్ చూద్దాం. మనకి స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ 27 డిగ్రీల సెల్సియస్ ఇచ్చాడు. మనకు కావాల్సింది క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీకి ఫార్ములా ఏంటి? 273 ప్లస్ స్మాల్ టీ. 273కి 27 కలిపితే 300 కెల్విన్. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దాం. 100 డిగ్రీల కెల్విన్ ఈజ్ ఈక్వల్ డాష్ డిగ్రీల సెల్సియస్. మనకి క్యాపిటల్ టీ 100K ఇచ్చాడు, స్మాల్ టీ మనకు కావాలి. క్యాపిటల్ టీ మైనస్ 273 సెంటీగ్రేడ్. సో 100 మైనస్ 273 ఈజ్ ఈక్వల్ మైనస్ 173 డిగ్రీల సెల్సియస్. ఇప్పుడు మూడో ప్రశ్న, మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ ఈజ్ ఈక్వల్ డాష్ కెల్విన్. సెల్సియస్ని కెల్విన్లో మార్చాలి. స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 273 డిగ్రీల సెల్సియస్. క్యాపిటల్ టీ కావాలి. 273 ప్లస్ టీ, 273 ప్లస్ మైనస్ 273 రెండు కొట్టుకుపోతే 0. సో 0 కెల్విన్. ఒక వ్యక్తి శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల 3 డిగ్రీల సెల్సియస్ అయితే కెల్విన్ మానం ప్రకారం శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎంత? మీకు సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత భేదం, కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత భేదం రెండు సమానమే. సో కెల్విన్ మానంలో కూడా ఉష్ణోగ్రత భేదం 3 డిగ్రీలు కెల్విన్, 3 కెల్విన్. మనం కెల్విన్కి డిగ్రీ కెల్విన్ అని అనకూడదు, 3 కెల్విన్ అని అనాలి. ఐదో ప్రశ్న, 100 డిగ్రీల సెల్సియస్ ఈజ్ ఈక్వల్ డాష్ డిగ్రీల ఫారెన్హీట్. ఇప్పుడు సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ ఫార్ములా మీకు తెలుసు కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9C/5 ప్లస్ 32. సి బదులు మనం ఏంటి రాస్తామంటే 100 అని రాయండి. 5తో 100ని భాగిస్తే 20. సో 9 × 20 180 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు 212. సో 100 డిగ్రీల సెల్సియస్ ఈజ్ ఈక్వల్ 212 డిగ్రీల ఫారెన్హీట్. ఇప్పుడు ఆరో ప్రశ్న చూద్దాం. 50 డిగ్రీల ఎఫ్ ఈజ్ ఈక్వల్ డాష్ డిగ్రీల సెల్సియస్. ఫార్ములా ఏంటి? క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు 5 × F మైనస్ 32/9. ఎఫ్ బదులు ఎంత రాయాలి మనం? 50 రాయాలి. సో 50లో 32 తీస్తే ఎంత? 18. 9 నెలల 18, 5 నెలల 10. సో 50 డిగ్రీల ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీల సెల్సియస్. ఇప్పుడు ఎక్స్ డిగ్రీల ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీల సెల్సియస్ అయితే ఎక్స్ విలువ ఎంత అంటే ఫారెన్హీట్ మానవులను ఇటు సెల్సియస్ మానవులను ఏ ఉష్ణోగ్రత వద్ద సమాన రీడింగ్ చూపిస్తుంది చూద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9C/5 ప్లస్ 32. సి బదులుగా ఏం రాద్దాం? ఎఫ్ బదులుగా సి బదులు ఒకే విలువ వేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9x/5 ప్లస్ 32. దీన్ని సాధిస్తే x మైనస్ 9x/5 ప్లస్ 32 ఎంత వస్తుంది మనకి? 5x మైనస్ 9x/5 ఈజ్ ఈక్వల్ 32. 5xలో 9x తీస్తే మైనస్ 4x/5 ఈజ్ ఈక్వల్ 32. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/5 అవతలకి వెళ్తే ఏమవుద్ది? మైనస్ 5/4 ప్లస్ 30 ఇంటూ 32. 4 8 32. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40. సో మైనస్ 40 డిగ్రీల ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్. ఇప్పుడు 8వ ప్రశ్న చూద్దాం.
ఒక వ్యక్తి శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల 1 డిగ్రీ సెల్సియస్ అయితే ఫారెన్హీట్ మానం ప్రకారం శరీర ఉష్ణోగ్రతల పెరుగుదల ఎంత? ఇక్కడ మనకి F ఈజ్ ఈక్వల్ టు 9C/5 + 32. మన సెల్సియస్ మానంలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల ఇచ్చాడు. అంటే సి 1 పెరిగిందంటే C+1 అవుద్ది. అప్పుడు ఫారెన్హీట్లో F డేస్ అనుకో. సో F డేస్ ఈజ్ ఈక్వల్ టు 9 × C+1/5 + 32. అంటే సెల్సియస్ మానం 1 పెరిగింది అంటే C+1. అప్పుడు F ఏమో F డేస్ అనుకుంటే F డేస్ విలువ మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు 9C + 9 ఒకట్లా 9 అంటే 9C+9/5 + 32. దీన్ని మనం విస్తరించి రాస్తే F డేస్ ఈజ్ ఈక్వల్ టు 9C/5 + 9/5 + 32. ఇప్పుడు ఎన్నింటికి డిఫరెన్స్ చూడండి. F డేస్కి Fకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 9C/5 9C/5 32 ఉంది. డిఫరెన్స్ అంతా 9/5 పెరిగిందని అర్థం. అంటే F డేస్ - F ఈజ్ ఈక్వల్ టు 9/5. 9/5 విలువ ఎంత వస్తుంది? 1.8. అంటే 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే ఫారెన్హీట్లో 1.8 పెరుగుతుందని అర్థం. ఇప్పుడు 9 రుణాత్మక విలువ లేని ఉష్ణోగ్రత మానం మీకు చెప్పడం జరిగింది. కెల్విన్ మానంలో రుణాత్మక మానం ఉండదు. అంటే పరమ ఉష్ణోగ్రత మానం లేదా కెల్విన్ మానం. 10వ ప్రశ్న 122 డిగ్రీల ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ డాష్ కెల్విన్. మీకు ఫారెన్హీట్ నుంచి సెల్సియస్ మానం చెప్పాం. సో ముందు సెల్సియస్ మానం మార్చేయండి. సి ఈజ్ ఈక్వల్ టు 5 × F - 32/9. F బదులు ఎంత రాస్తారు? 112 రాయండి. 112లో 32 తీస్తే ఎంత? ఇది సాధిస్తే ఎంత వస్తుంది మనకి? స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీల సెల్సియస్ వస్తుంది. సో స్మాల్ టీ బదులు 50 డిగ్రీలు వేస్తే ఎంత వస్తుంది మనకి? 50 + 273 ఈజ్ ఈక్వల్ టు 323 కెల్విన్. ఈ విధంగా మనం ఈ 10 బిట్లు మీరు సెల్ఫ్గా చేసి ఆన్సర్ని సరిచూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ ఛానల్ను కొత్తగా చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.